తెలిసిద్ది మీరు చచ్చిపోయారని తెలిసినప్పుడు జీవం తెలిసిద్ది. కొలసి పత్రిక 3:3 అన్నాడు, ఏలైనగా మీరు మృతి పొందితిరి మీ జీవము అన్నాడు. అంటే మనకి జీవం గురించి ఎప్పుడు తెలిసింది? మనం చచ్చామని తెలిస్తే తెలిసిద్ది. ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఏమని తెలుసుకోవాలి? మనం పాపం విషయంలో చనిపోయామని తెలుసుకోవాలి. అందుకనే పౌలు గారు ఏమన్నారు రోమపత్రిక 6:2లో, పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో పాపములో జీవించుదుమని అడిగారు. ఎందుకు? ఆ ప్రశ్న అడిగిన వాడికి ఏం తెలియదు, పాపం విషయంలో చచ్చిపోయామని తెలియదు. అందుకని అడుగుతున్నాడు, ఏం ప్రశ్న? కృప విస్తరింపవల్లని పాపమందు నిలిచి ఉంటుందా అని అడిగాడంట. అంటే విశ్వాసం ఎక్కడున్నాడు అనుకుంటున్నాడు? విశ్వాస పాపంలో లేడని తెలియదు. విశ్వాస పాపంలో లేడని తెలియని వాడికి ఏం తెలియదు? జీవం గురించి తెలియదు. జీవం గురించి తెలియని వాడికి సత్యమైన వెలుగు తెలియదు. అసలు మనం జీవంలోనికి వస్తే, జీవంలో మనం నడుస్తుంటుంటే ఆ వెలుగు మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకని ఈ పత్రికలో 2 వచనాలు రాశాడు. ఆ జీవము ప్రత్యక్షమైన సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుతున్నది. ఈ వెలుగు మనకు నిజంగా కలిగితే, ఈ వెలుగు మనకు నిజంగా కలిగితే మన వెలుగులో నడవాలి. అప్పుడు మనం ఏం చేస్తున్నట్టు? సత్యమును జరిగిస్తున్నట్టు. ఇంకా చెప్పాలంటే అబద్ధాన్ని జరిగించట్లేదు. అబద్ధాన్ని మనం ఏం చేయకూడదు? జరిగించకూడదు. అబద్ధాన్ని జరిగించకూడదు. అబద్ధాన్ని మనం ఎప్పుడు జరిగిస్తామంటే లోకాన్ని ప్రేమిస్తే జరిగిస్తాం. ఎందుకంటే లోకంలో ఈ మర్యాద ఉందే. మనం దేవుని చిత్తాన్ని జరిగించాలి. లోకంలో ఏముంది కాదు, లేఖనంలో ఏముంది. అందుకనే చెప్పాడు, స్వాతంత్ర్యమునిచ్చి సంపూర్ణ నియమంలో తేరి చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట చెప్తున్నాడు. చూద్దాం.